GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల్ని మనం మాట్లాడి చర్చిద్దాం. హలో అండి గురుగారు. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. గురుగారు, ఇప్పుడు మహాలయ పక్షాలను నడుస్తున్నాయి కదా, అంటే అసలు మహాలయ పక్షాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి, అసలు ఎందుకు చేసుకోవాలని అంటారు? మహాలయ పక్షాలు మనకి పితృదేవతల యొక్క తిథి తెలియకపోతే ఈ మహాలయ పక్షాలలో ఎప్పుడు ఇచ్చినా కానీ ఫలితం దక్కుతుంది. అసలైతే పితృదేవతల తిథి కనుక తెలిస్తే ఆ తిథి రోజు వారి యొక్క పితృకార్యాలు చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మహాలయ పక్షాలు వచ్చినప్పుడు కూడా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చక్కగా ఆ యొక్క పితృదేవతల ఆశీర్వచనం మనకు కలుగుతుంది. అసలు ఈ మహాలయ పక్షాలు ఏర్పడటానికి కారణం ఏంటంటే కర్ణుడు అన్ని రకాల దానాలు చేశాడు. కానీ అన్నదానము, పెద్దలకు చేసేటువంటి తిలతర్పణాలు ఇటువంటివి చేయలేదు. కర్ణుడు తన శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత తనకు అన్నీ ఉన్నాయి కానీ నీళ్లు, అన్నం లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ఇంద్రుణ్ణి, వాళ్ళందరినీ, స్వర్గాధిపతులను అందరినీ అడగగానే, నీవు అన్ని దానాలు చేశావు కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి, నీవు చేసిన ప్రతి దానము ఉంది, కానీ పితృదేవతలకి నీవు చేయలేదు, అహంకారంతో ఉన్నవా కొద్దిగా. కాబట్టి ఆ నీళ్లు, ఆహారము, పితృదేవతలకు పెట్టని ఆహారము, నీళ్లు, ఈ రెండు నీవు గతించిన తర్వాత ఇక్కడ లేకుండా పోయినాయి. కాబట్టి అవి లేవు కాబట్టి నీకు అవి దక్కకుండా పోయినాయి కాబట్టి ఇక్కడ అవి లేవు అని స్పష్టంగా చెప్పారట. మరి ఏం చేయాలి అని చెప్పేసి యమధర్మరాజును వేడుకున్నట్ట, నన్ను మరి ఒక్కసారి భూలోకానికి పంపించి సశరీరముగా పంపిస్తే నేను అవి చేసుకొని వస్తాను అంటే, ఈయన అనేక రకాల దానా ధర్మాలు చేసి ధర్మగుణంగా ఉన్నాడు కాబట్టి సరే అని చెప్పేసి యముడు కూడా నీవు వెళ్ళి ఆ యొక్క పితృకార్యాలు చేసుకొని రావచ్చు అని చెప్పేసి పంపించాడు. పంపించిన తర్వాత ఈ మహాలయ పక్షాలు అనేది కాకుండా అప్పట్లో ఆ 15 రోజులు ఆయన భూమి మీద సంచరించి, ఇప్పుడు వస్తున్న ఈ మహాలయ పక్షాల సమయంలోనే ఆయన భూమి మీద సంచరించి అనేక రకాల పిండ ప్రదానాలు పెద్దలకి, వాళ్ళకి, అందరికీ, స్నేహితులకి, బంధువులకి, అందరికీ కూడాను, తన అనుకున్న వారికి, శత్రువులకి సహితం కూడా ఇక తిలతర్పణాలు, పిండ ప్రదానాలు చేసి వాళ్ళని తృప్తిపరిచాడట. తృప్తిపరిచి 15 రోజులు అయిపోగానే మళ్ళీ స్వర్గలోకానికి చేరుకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆయనకు అందాయి. అప్పుడు యమధర్మరాజు మరియు కర్ణుడు ఇద్దరు ఇచ్చిన వరం ఏంటంటే, నీవు ఇంత దానగుణంతో ఉన్నటువంటి వాడివి చెయ్యకుండా పైకి వచ్చావు, మళ్ళీ వీటి మీద ప్రేమతోటి చెయ్యాలి అన్న శ్రద్ధతో చేస్తేనే శ్రాద్ధం అనబడుతుంది. అలా శ్రద్ధతో నువ్వు కిందికి వెళ్ళి చాలా శ్రద్ధగా ఆచరించావు కాబట్టి వీటిని మహాలయ పక్షాలు అని చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈ మహాలయ పక్షాలలో నీలాగా ఎవరైతే చేయకుండా ఉంటారో, వారు ఎవరైనా చేసి ఉంటే, నీ కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు, ఇలా ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన వారు ఈ మహాలయ పక్షాలలో నువ్వుల నీళ్లు వదిలిపెట్టి పిండ ప్రదానాలు, అన్నదానము, బ్రాహ్మణునికి స్వయం పాకము, ఇలా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో చేసిన వారికి ముక్తి కలుగుతుంది అని చెప్పేసి యముడును వీరు ఇద్దరు కూడా వరం ఇచ్చారట. ఆ రోజు నుంచి వీటిని మహాలయ పక్షాలు అంటారు. భాద్రపద మాస బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఇవి ఉంటాయి. ఈ అమావాస్య రోజు కూడా పితృపక్షాల కిందకే వస్తుంది. తిథి తెలిసి ఉంటే ఈ 15 రోజుల్లో వచ్చే ఆయా తిథి నాడు పిండ ప్రదానాలు, స్వయం పాకము ఇటువంటివన్నీ కూడాను చేసుకోవచ్చు. తిథి తెలియదు, ఎప్పుడు చనిపోయారో తెలియదు. అలా తెలియని పక్షంలో అమావాస్య నాడు గనక ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నువ్వు చేస్తే భక్తి శ్రద్ధలతో, మరి ఒకసారి చెప్తున్నాను, భక్తి శ్రద్ధలతో చేయాలి. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అని శాస్త్రమే చెప్పింది. అలా శ్రద్ధతో గనక ఎటువంటి ఫలాపేక్ష కూడా లేకుండా మనస్ఫూర్తిగా చేయాలి. నేను ఈ వంశంలో ఉన్నందుకు, నాకు వీరందరూ కూడా స్నేహితులు, బంధువులు అయి ఉన్నందుకు, నేను ఈ జన్మ ఎత్తినందుకు నా ధర్మంగా నేను చేస్తున్నాను అనేటువంటి మనస్ఫూర్తిగా కనుక ఎవరైతే చేస్తారో
వారి యొక్క వంశం మొత్తం కూడాను వృద్ధి చెందడమే కాకుండా ఎవరెవరికైతే నువ్వుల నీళ్ళు వదిలిపెట్టి బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చి పిండ ప్రదానాది కార్యక్రమాలు చేశారో, ఎవరి పేరు మీద అయితే ఇదంతా కూడా చేశారో వారందరికీ కూడా ఉత్తమ గతులు సద్గతులు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ విధమైనటువంటి వరాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ 15 రోజులు మనకి మహాలయ పక్షములు అని చెప్పబడ్డాయి. ఇది అచ్చంగా పితృదేవతలకి అంటే గతించిన వారికి సంబంధించిన రోజులు మాత్రమే. ఇటువంటి సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముహూర్తాలు కూడా ఉండవు. వివాహాది గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు ఇటువంటి ఏ ముహూర్తాలు వరకు ఉండవు కదా, ఏ ముహూర్తాలు ఉండవు. మనకి అమావాస్య తర్వాత ఎట్లాగో మళ్ళీ అమ్మవారి నవరాత్రి ప్రారంభం అవుతుంది. కాబట్టి 15 రోజులు ఎటువంటి ముహూర్తాలు ఎందుకు పెట్టలేదు అంటే, ముహూర్తాలు కనుక పెడితే ఆ ఆనందాలకు మనం లోనై పితృకార్యాలని కొన్ని మళ్ళా విస్మరిస్తాము అని చెప్పేసి పెద్దవాళ్ళు ఈ 15 రోజులు కూడా ఎటువంటి ముహూర్తాలు కూడా పెట్టకుండా వాళ్ళకి వీలైన రోజుల్లో పెట్టుకొని చక్కగా వీలైన రోజులు అంటే అమావాస్య లోపు పాడ్యమి నుంచి అమావాస్య లోపు ఆ రోజుల్లో కుదరకపోయినా అమావాస్య రోజు చేసుకున్నా బాగుంటుంది. అంటే గతించిన వారు ఎప్పుడు గతించారో తిథి తెలియకపోతే అమావాస్య రోజు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు గతించినటువంటి వారికి సద్గతి కలగటము, వారి ఆశీర్వచనం సంపూర్ణంగా వీళ్ళందరికీ ఉండి వంశాభివృద్ధి కావటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే పితృకార్యాలు అనేది మనము గతించిన తర్వాత మనం ఎంత చేస్తాము. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, మరి దాన వీరశూర కర్ణ అని చెప్పేసి చెప్పారు. అంతటి వాడికే అన్నాన్ని చేసినా కానీ చివరికి ఇది చేయకపోతే అక్కడ ఆయనకు అందలేదు. అంటే మనం చేస్తే మనకు కూడా అందుతుంది. అదే విధంగా బ్రతికున్నప్పుడు మన పిల్లలకి తర్వాత తరాల వారికి కూడా అన్నపానాదులకు లోటు లేకుండా బ్రతకగలుగుతారు. కాబట్టి మనం ధర్మంగా చెయ్యాలి, ఏది ఆశించి చెయ్యొద్దు. వాళ్ళ అనుగ్రహం ఉంటే చాలు అని చెప్పేసి మాత్రమే మానవ జన్మ ప్రశాంతంగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అనుకుని చేయాలి. ఇక్కడ మనం మానవ జన్మ ఎత్తినందుకు ఒక్క మానవ జన్మలోనే అన్ని చేసుకునే అదృష్టం ఉంది. ఇప్పుడు ఏ పిల్లో కుక్కో నక్కో ఏదైనా చేయలేదు కదా. సింహానికి రాజైనా సింహం కూడా అడవికి రాజు కదా, అది కూడా చేయలేదు కదా. కాబట్టి ఎంత రాజు అయినా ఏ జంతువు చేయలేదు, ఎంత చిన్న జంతువు అయినా చీమ కూడా చేయలేదు ఇటువంటి కార్యక్రమాలు. మనుషులమై పుట్టినందుకు మనకు ఉన్నది. జన్మరాహిత్యాన్ని పొందడానికి ఇది కూడా ఒక మార్గంగా కూడా చెప్పవచ్చు. దాన ధర్మాలన్నిటితో పాటు ఇటువంటి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వటము, బీదవారికి అన్నదానం చేయడము, ఇటువంటివన్నీ కూడాను వస్త్రదానము, అన్ని దానాలు ఈ యొక్క వారి పెద్దల పేరు మీద చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా వెళితే తప్పకుండా పెద్దలకు సద్గతి కలుగుతుంది, మనకి ఉత్తమ గతులు కలిగి సుభిక్షంగా ఉండి మన వంశాభివృద్ధి అవుతుంది. ఇది మహాలయ పక్షాల్లో చేయవలసిన విధి. అలాగే గురుగారు, ధన్యవాదాలు.